మీడియా రంగంలో మహిళలను ప్రోత్సహించాలని మంత్రి సీతక్క అన్నారు. మహిళల కష్టాలు తీర్చేందుకు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాడు మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని తెలిపారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికీ అన్ని రంగాల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షతను రూపుమాపేందుకు మన ఆలోచించే విధానాల్లో మార్పు రావాలని అన్నారు. ప్రతి ఇంట్లో ఆడవారి పట్ల గౌరవం వచ్చే విధంగా పిల్లలకు నేర్పించాలని, ఇక పాఠశాలల్లో గురువులు అదే విధంగా బోధించాలని సూచించారు సీతక్క. 2 రోజుల ముందే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సొసైటీ వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి ఇందాకనే మేడం చెప్పినట్టుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ అనేది రోజు రోజుకు మార్చేస్తూ ఉన్నాం. ఆ రోజు శ్రామిక మహిళల కోసము, శ్రామిక వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టం నుంచి సమానత్వం వైపు, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో మరి చేసిన శ్రమకు తగ్గ ఫలితం లేకుండా ఉండడంతో ఆనాడు శ్రామిక మహిళలను కూడగట్టి చేసుకున్నటువంటి ఒక ఉద్యమ ఉత్సాహం కావచ్చు, ఉద్యమ సక్సెస్ కావచ్చు, ఈ రకంగా ఆనాడు నిర్వహించుకోవడం జరిగింది.